మమతా బెనర్జీ ఒక్కతే పార్టీ నడపాలా, అట్లాగే దేశవ్యాప్తంగా 5 చోట్ల పోటీ చేసే చోట నడపాలి. టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఓ పక్కన మోడీ సర్కార్తో ఆటలాడాలి, వాళ్ళని ఆడించాలి. అదే సందర్భంలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు పక్కన పెట్టాలి. ఓ రకంగా మల్టీ టాస్కింగ్ చేస్తుంది ఆవిడ. దీని వలన ప్రెషర్ పెరుగుతుంది. సైకలాజికల్ ప్రెషర్ని తట్టుకోలేక ఇబ్బంది పడుతుందేమో తెలియదు. తాజాగా మరొకసారి యాక్సిడెంట్ పాలయ్యింది, తాజాగా గాయపడింది. దుర్గాపూర్లో హెలికాప్టర్ ఎక్కుతూ కాలు జారి పడింది మమతా బెనర్జీ. వాస్తవంగా నెల క్రితం తలకి తీవ్రమైన గాయమయ్యి ఇబ్బంది పడింది. దాని నుంచి కోలుకుని ఇప్పుడు ఎన్నికల ప్రచారం చేస్తున్నటువంటి వేళ వెస్ట్ బెంగాల్లో ఈ ప్రచారంలో భాగంగా దుర్గాపూర్లో సభ అయిపోయిన తర్వాత హెలికాప్టర్ ఎక్కుతోంది. ఆ టైంలో కాలు జారి పడింది. దాంతో తలకి తీవ్ర గాయమైంది. వెంటనే సహజంగా కొంతమంది గతంలో కూడా ఇట్లాంటి నాటకం ఆడింది అంటారు, కానీ అప్పట్లో కారులో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ కారు పక్కన నుంచి ఉంటుంది కదా ఈ ప్రచారం చేసేటప్పుడు, అలా ఏది రాడ్ మీద నుంచి ఉంటుంది. రాడ్ అంటే అక్కడ ఒక స్టాండ్ లాగా పెడతారు, అక్కడ తగిలి దెబ్బ తగిలింది. అదే లోపల దెబ్బతింది. కాకపోతే అది ఎవరో యాక్సిడెంట్ చేశారని చెప్పింది అప్పుడు, అంటే ఎవరో తన మీద దాడి చేశారని చెప్పింది. వాస్తవంగా అది కారు దీనివలన అని చెప్పింది. అది తప్పించి ఆవిడకి గాయం అయితే వాస్తవం. కాబట్టి గాయం వెనకాల ఉన్నటువంటిది అది సానుభూతి వస్తుందా లేదా పక్కన పెడితే ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం ఈ హై ప్రెషర్ వల్ల.